मोहम्मद गियासुद्दीन पठान ఎండా వాన రాత్రి పగలు నందమూరి కళ్యాణ్ రాము ప్రసూతి చిలుకలూరి నటించినటువంటి చిత్రమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి ఈ యొక్క చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర 6 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి కలెక్షన్లను రాబట్టింది అనేది మనము అబ్జర్వ్ చేస్తే మటుకు ఏ ఏరియాలో అయినా బ్రేక్ ఈవెన్ అయిందా అనేది అబ్జర్వ్ చేస్తే మటుకు ఏ ఏరియాలో కూడా ఇప్పటివరకు అయితే తెలుగు మరియు నార్త్ అండ్ అదేవిధంగా నైజాం ఏరియాలో ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయినటువంటి సందర్భం అయితే లేదు. అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 5.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా రెండవ రోజు వచ్చేసి 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక మూడవ రోజు కూడా 13 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక నాలుగవ రోజుతో పోలిస్తే 16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఐదవ రోజుతో పోల్చుకుంటే ఈ యొక్క చిత్రము 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఆరవ రోజు ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మినిమము 3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే మటుకు బాక్సాఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము 24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు అన్ని గ్రాస్ కలెక్షన్లు మినిమం ఈ యొక్క చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్కు చేరుకుంటుంది. అయితే ఆరవ రోజు కూడా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మినిమము ఈవినింగ్ అండ్ నైట్ టైంకి డెఫినెట్లీగా 3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు, కోటికి పైగా షేర్ కలెక్షన్లు సాధించుకుంటే మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క చిత్రము లాభాల బాట పట్టే అవకాశాలు ఈ వారంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ బట్టి చూస్తుంటే ఈ యొక్క కలెక్షన్లు రావడము చాలా కష్టమే అన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 4, 5, 6 రోజులలో మనం లెక్కేసుకుంటే మటుకు ఈ యొక్క చిత్రము కేవలము 70 నుంచి కోటి లోపలనే షేర్ కలెక్షన్లు వస్తున్నట్టయితే ట్రెండ్ పండితులు చెబుతున్నారు. మరి ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర హిట్ చేసుకొని చేరుకుంటుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. 6 రోజులు ఈ యొక్క చిత్రము 26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు, 13 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.